Vivekam, a product-driven advisory firm, helping me delight customers with ease. Services like Snapshot gives me updated stock portfolio views, and Spot helps me identify undervalued stocks. Similarly, with Portfolio Scanner, I am able to scan and spot weaknesses in the portfolios, helping clients maximize their results and beat the market. call our trusted advisors today. తెలుగువారిలో ఎంతోమందికి ఫైనాన్షియల్ విషయాలపై అవగాహన పెంపొందించి వారిని తమ ఫైనాన్షియల్ లక్ష్యాల వైపు సరైన దిశగా పయనించేట్లుగా హెల్ప్ చేస్తున్నటువంటి వివేకం సమర్పిస్తున్న లెర్న్ టు ఎర్న్ ప్రోగ్రామ్కి స్వాగతం. గడిచిన వారం అంటే మార్చి 9వ తారీఖున మేము తలపెట్టినటువంటి ఇన్వెస్టర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ చాలా సక్సెస్ అవడానికి కారణం మా టీవీ యొక్క ప్రేక్షకులే అని చెప్పక తప్పదు. ఎందుకంటే ప్రేక్షకుల్లో ఎంతోమంది తమ బంధువులకి, తమ పిల్లలకి, తమ చుట్టాలకి చెప్పి వారందరినీ కూడా మా మీటింగ్కి పంపడం ద్వారా ఎంతోమందిని ప్రత్యక్షంగా కలుసుకునే అవకాశం మాకు కల్పించినందుకు మీకు ధన్యవాదాలు చెప్పక తప్పదు. అలాగే ఆ మీటింగ్కి అటెండ్ అయినటువంటి ఎంతోమంది ఐటీ సెక్టర్ ఎంప్లాయీస్ తమ వెలుబుచ్చిన కోరికల ప్రకారం తమ కంపెనీస్లో కూడా కనుక ఇటువంటి ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తే ఎక్కువ మంది ఎంప్లాయీస్కి లాభదాయకంగా ఉంటుందని, పైగా మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అంటే టీవీ5లో ప్రసారం అవుతున్నటువంటి లెర్న్ టు ఎర్న్ ప్రోగ్రాంలో కేవలం తెలుగులోనే చెప్పబడుతుంది కాబట్టి ఐటీ సెక్టర్ ఎంప్లాయీస్లో ఎక్కువ మంది తెలుగువారు కాకుండా వేరే భాషల వారు కూడా ఉంటారు కాబట్టి ఇంగ్లీష్ మాధ్యమంగా కనుక చెప్పినట్లయితే చాలా ఉపయోగంగా ఉంటుందని కూడా సూచించడం జరిగింది. దానికి మేము ఖచ్చితంగా సుముఖంగా ఉన్నాము చెప్పడానికి ఏమాత్రం సంకోచించవలసిన అవసరం లేదు అని తెలియజేస్తున్నాము. పైగా ఎవరైనా కంపెనీలో కనుక ఆ కంపెనీలో ఎంప్లాయీస్ యొక్క బెనిఫిట్ కోసం మీరు ఏదైనా ఫైనాన్షియల్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయదలుచుకున్నట్లయితే వారికి టీవీ5 కానివ్వండి, మేము కానివ్వండి ఖచ్చితంగా వీలైనంత సహాయ సహకారాలు అందిస్తామని ఖచ్చితంగా చెప్పగలం. అందువలన ఎవరైనా సరే మీ కంపెనీలో కనుక ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలని మీరు కోరుకున్నట్లయితే మీ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ అప్రోచ్ అయ్యి వారిని కనుక మమ్మల్ని సంప్రదించమని చెప్పినట్లయితే వారి ద్వారా వీలైనంత త్వరగా మీ కంపెనీలో మీకు ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేసి ఫైనాన్షియల్ విషయాలపై వీలైనంత సమాచారాన్ని ఇవ్వడమే కాకుండా మీలో ప్రతి ఒక్కరికి వచ్చిన సందేహాలని ప్రత్యక్షంగా నివృత్తి చేయడానికి కూడా ఖచ్చితంగా సహాయం చేయగలం. లెర్న్ టు ఎర్న్ ప్రోగ్రాంలో 2 వారాల క్రితం స్టాక్ మార్కెట్లో ట్రేడ్ అయ్యేటువంటి షేర్ల యొక్క ధరలు నిర్ణయించబడటానికి ఏ కారణాలని ఇన్వెస్టర్లు చూస్తూ ఉంటారో తెలుసుకునే ప్రయత్నం చేశాం. అందులో భాగంగా కంపెనీలో వస్తున్నటువంటి లాభాలు ఒక కారణమని తెలుసుకున్నాం. అలాగే ఆ కంపెనీలో ఉండేటువంటి ఆస్తుల పరిమాణం కూడా కొద్ది గొప్ప దోహదం చేస్తుందని కూడా తెలుసుకున్నాం. అయినప్పటికీ ఎక్కువసార్లు సాధారణ ఇన్వెస్టర్లకి అర్థం కాని ప్రశ్న ఏమిటంటే ఒకరోజు పేపర్ తీసినట్లయితే స్టాక్ మార్కెట్ కుదేలైందనో లేదా స్టాక్ మార్కెట్ పరుగులు తీసిందనో చెప్తూ కొన్ని లక్షల కోట్ల సంపద పెరిగిందనో రాస్తుంటారు, లేదా ఒక్కొక్కసారి లక్షల కోట్లు మార్కెట్లో ఆవిరైపోయిందని కూడా చెప్తుంటారు. మరి దీని యొక్క సారాంశం ఏంటంటే నిజంగా ఆస్తి హరించుకుపోయింది అంటే ఎవరైనా వ్యక్తి నష్టపోయారా? ఒకవేళ కనుక వ్యక్తి నష్టపోయినట్లయితే అతని నష్టం ఈజ్ ఈక్వల్ టు ఇంకొకళ్ళ లాభం అని చెప్పవచ్చా అనేది చాలామందికి వచ్చేటువంటి సందేహం. అటువంటి వాటిపై అంటే అటువంటి సందేహాలు నిజంగా సందేహాలుగా ఉండవదగినవేనా లేక కేవలం అపోహలు మాత్రమేనా అని చర్చించినట్లయితే రాబోయే రోజుల్లో మీరు ఎప్పుడైనా పేపర్లో హెడ్డింగ్ చూసినా భయానకంగా కనపడినా కానీ దాని యొక్క వెనుకున్నటువంటి సారాంశం తెలిసినట్లయితే అంతగా భయాందోళన గురి కావాల్సిన అవసరం ఉండదని తెలుసుకోవాలి. అందువల్ల ఈరోజు చర్చలో భాగంగా స్టాక్ మార్కెట్లో ఉన్నటువంటి షేర్ల ధరలు నిర్ణయించడానికి ఏ అంశాలు ఉంటాయో అన్నింటికన్నా ముందు స్టాక్ మార్కెట్లో ఉండేటువంటి ఇండెక్స్ అంటే ఏమిటి, దానిని ఎలా నిర్ణయిస్తారు, ఎవరు నిర్ణయిస్తారు, దాని యొక్క గమనం ఎలా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అవంతి, స్టాక్ మార్కెట్లో చాలాసార్లు హెడ్లైన్స్లో మార్కెట్లో ఉన్నటువంటి క్యాపిటలైజేషన్ విపరీతంగా పెరిగింది అంటే ఇన్వెస్టర్ల సంపద పెరిగిందనో లేదా సంపద తరిగిపోయిందనో చెప్తుంటారు. దాని గురించి నీకు తెలిసిన సమాచారం కొద్దిగా చెప్పు. షూర్ అండి. ఇండెక్స్ అంటే ఏంటో అర్థం చేసుకోవటానికి మనం ట్రై చేసే ముందు ఇంకొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఇండియాలో ఎన్నో బిజినెసెస్ ఉన్నాయి. ఈ బిజినెసెస్లో హై పర్సంటేజ్ ఆఫ్ దెమ్ ఫ్యామిలీ స్ట్రక్చర్లో పనిచేస్తూ ఉంటాయి, ఇంకొన్ని పార్ట్నర్షిప్స్లో పనిచేస్తాయి, ఇంకొన్ని ఏమో కంపెనీ స్ట్రక్చర్లో పనిచేస్తూ ఉంటాయి. ఈ బిజినెస్ చేసే ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ గురించి
మనము లర్న్ టు ఎర్న్ ఎపిసోడ్ 21లో బాగా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగింది. ఆ ఎపిసోడ్లో బిజినెస్ కనుక కంపెనీ ద్వారా చేసినట్లయితే దానికి ఓనర్స్ చాలామంది ఉంటారని మనం తెలుసుకున్నాము. ఇలా ఓనర్స్ ఎక్కువ మంది ఉండటమే కాకుండా ఈ ఓనర్స్ అందరికీ కూడా కంపెనీలో షేర్స్ ఇవ్వటం కూడా జరుగుతుందని మనకి ముందే తెలుసు. ఈ ఓనర్స్ కనుక వారు కంపెనీ ఓనర్షిప్ ఇచ్చే షేర్స్లను ఎప్పుడైనా ఎందుకైనా అమ్మదలుచుకున్నట్లయితే స్టాక్ మార్కెట్లో అమ్మచ్చని కూడా మనకి తెలిసిన విషయమే. కంపెనీ బిజినెస్ సైజ్ బాగా పెరిగినప్పుడు, మంచి లాభాలు వస్తున్నప్పుడు ఈ కంపెనీ షేర్స్కి ఇన్వెస్టర్స్లో చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ కూడా జనరేట్ అవుతుంది. ఇలా ఇంట్రెస్ట్ అనేది షేర్స్కి జనరేట్ అయినప్పుడు ఈ కంపెనీ యొక్క షేర్స్ విలువ అంటే ప్రైస్ ఏదైతే ఉంటుందో మార్కెట్లో కూడా పెరుగుతుందన్నమాట. ఇలా కంపెనీ షేర్స్ వాల్యూ పెరిగినప్పుడు కంపెనీ విలువ కూడా అదే విధంగా పెరుగుతూ ఉంటుంది. ఇదే విధంగా ఏదైనా పెద్ద కంపెనీ కనుక నష్టాల బారిన పడినట్లయితే ఆ కంపెనీ షేర్స్ వాల్యూ కూడా తగ్గుతూ పోతూ ఉంటుంది. ఇలా కంపెనీ షేర్స్ వాల్యూ తగ్గుతూ ఉంటే కంపెనీ టోటల్ విలువ కూడా తగ్గుతుందన్నమాట. కొన్నిసార్లు స్టాక్ మార్కెట్లో షార్ట్ టర్మ్లో వచ్చే కరెక్షన్స్కి కూడా మనకి న్యూస్ పేపర్లో పెద్ద పెద్ద హెడ్లైన్స్ కనపడతా ఉంటాయి. కాబట్టి చాలామంది మనలో చాలామంది దీన్ని చూసి కంగారు పడుతూ ఉంటాము. కాకపోతే ఇలాంటి న్యూస్ గురించి మనం ఎందుకు కంగారు పడకూడదో తెలియాలంటే ప్రసాద్ గారు చెప్పే ఎగ్జాంపుల్ ఒకసారి వినాలి. ఏదైనా కంపెనీ ఎక్స్ లిమిటెడ్ అని అనుకుందాం. ఎక్స్ లిమిటెడ్ అనే కంపెనీలో కొన్ని షేర్స్ ఉన్నాయనుకోండి. ఉదాహరణకి ఒక 10 లక్షల షేర్లు ఉన్నాయనుకుందాం. అందులో ఒక్కొక్క దాని విలువ 10 రూపాయలు కనుక అయినట్లయితే, అంటే ₹1,00,00,000 క్యాపిటల్ ఉన్న కంపెనీ ఒకటి ఉన్నట్లయితే అప్పుడు ఏం జరుగుతుందంటే అందులో ఉన్న షేర్స్ అన్నీ కూడా కలిపి కేవలం ఒక 10 మంది అంటే బంధువుల వద్దనే కనుక పేరుకున్నాయి అనుకున్నాం. అంటే జరిగేదేంటి, ఆ కంపెనీలో ఉన్న షేర్స్ అన్నీ కూడా 10 మంది దగ్గరే ఉన్నాయి కాబట్టి మార్కెట్లో రేటు పెరిగినా తగ్గినా కూడా వచ్చేటువంటి ఫలితాలు ఆ 10 మందికే వస్తాయి. కానీ పేపర్లో హెడ్లైన్స్ ఎలా వస్తాయో అని తెలుసుకోవడానికి వీలుగా ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ని తీసుకుందాం. అందులో 10 మందిలో 8 మంది ఆ షేర్లను అమ్మాలని అనుకోవటం లేదు, అలాగే కొత్తగా షేర్స్ కూడా కొనుక్కోవాలని అనుకోవటం లేదు అనుకుందాం. ఎందుకంటే కంపెనీ ఆపరేషన్స్ బాగానే ఉన్నాయి కాబట్టి లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేసి ఉన్నారు అనుకుందాం. ఇప్పుడు ఆ మిగిలిన ఇద్దరు అంటే 8 మంది పోను మిగిలిన ఇద్దరు ఏమనుకున్నారంటే ఆ 8 మంది ఎలాగో షేర్స్ అమ్మటం లేదు కాబట్టి మన ఆస్తి విలువ పెంచుకునే ప్రయత్నం చేద్దాం అనే ఉద్దేశంతో వాళ్ళు ఇలా చేయవచ్చు. ఇలా ఇద్దరు షేర్ హోల్డర్స్ ఉన్నారనుకుందాం, ఏ అని బి అని. ఇలా ఏం చేస్తారంటే ఏ ఒక 100 షేర్లు కొనుక్కోవటానికి అంటే నిన్నటి వరకు 10 రూపాయలకి ట్రేడ్ అవుతున్నటువంటి షేర్ను కూడా ఇతను మార్కెట్లో ఆర్డర్ ఏం చేస్తాడంటే 11 రూపాయలు కొంటాను అని పెడతాడు. ఇతనికి నమ్మకంగా తెలిసిన విషయం ఏమిటి, మిగతా 8 మంది ఎలాగూ అమ్మరు, కేవలం బి ఒక్కడే తను మాట్లాడి ఉన్నాడు కాబట్టి బి ఒక్కడే మార్కెట్లో అమ్మడానికి తయారుగా ఉంటాడు అని తెలుసు. అప్పుడు బి ఏం చేస్తాడంటే మార్కెట్లోకి వచ్చి 100 షేర్లు అమ్మాడు అనుకోండి. వెంటనే మార్కెట్లో ఏమవుతుంది, నిన్నటి వరకు 10 రూపాయలు ఉన్న షేరు 11 రూపాయలు అయింది. అంటే ఈ కంపెనీలో ధర 10% పెరిగిపోయింది అని పేపర్లు రాయడం జరుగుతుంది. అలా నెక్స్ట్ డే ఏం చేస్తారంటే నిన్న 11 రూపాయల్లో కొనుక్కున్నటువంటి షేర్ని తిరిగి 15 రూపాయలకి మళ్ళీ బీకి అమ్ముతాడు. అంటే బి వచ్చి 15 రూపాయలకు కొంటాడు. దాని ద్వారా మళ్ళీ పేపర్లో హెడ్లైన్స్ ఏమొస్తాయి, 11 రూపాయల వరకు ఉన్న షేరు ఇప్పుడు 15 రూపాయలు అయిపోయింది అంటారు. ఇలా ఏ బీల మధ్యలో చేతులు మారుతూ పోయినట్లయితే దాదాపు 100 రూపాయలకు తీసుకెళ్ళడం జరుగుతుంది. అప్పుడు పేపర్లన్నీ కూడా కోడై కూసేది ఏంటంటే ఈ యొక్క కంపెనీ మొన్నటి వరకు కేవలం ₹1,00,00,000గా ఉన్నటువంటి కంపెనీ ఇప్పుడు 100 కోట్ల విలువైపోయింది. అంటే సంపాదన లేక సంపద ఇన్వెస్టర్లకి 90 కోట్లు పెరిగిపోయింది అని రాస్తారు. మరి నిజానికి ఎవరికైనా సంపద పెరిగిందా అంటే వాళ్ళు ఆ రేట్లో అమ్ముదామంటే కొనుక్కునే వాళ్ళు మార్కెట్లో ఉండరు. కానీ వీళ్ళిద్దరి మధ్యనే ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటాయి కాబట్టి ఆ మార్కెట్లో జరిగే ట్రాన్సాక్షన్ని పేపర్లు పబ్లిష్ చేస్తాయి కాబట్టి స్టాక్ ఎక్స్చేంజెస్ ఒప్పుకుంటాయి కాబట్టి జనం దృష్టిలో వీళ్ళందరి యొక్క సంపదను అమాంతంగా ఏ ₹1,00,00,000 నుంచి 100 కోట్లుగానో 10 కోట్లుగానో పెరిగిపోయినట్లుగా జనం భావిస్తూ ఉంటారు. అలా జరగటం మూలంగా వచ్చే లాభం ఏమిటి, ఎవరిని మోసం చేసినట్టు అనుకుంటామేమో, దానికి కూడా ఒక కారణం ఉంటుంది. ఈ ఇన్వెస్టర్లు ఎలా అయితే ఇప్పుడైతే రేటును పెంచుతారో అప్పుడు వీళ్ళు వేరొక ఫ్యాక్టరీ పెట్టాలన్నా, వేరొక వర్క్ చేయాలన్నా, వేరొక ఆస్తి కొనుక్కోవాలన్నా కానీ బ్యాంకు వద్దకు వెళ్ళి నా దగ్గర 100 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి కాబట్టి అందులో కేవలం 20 కోట్లు అప్పు ఇవ్వండి అని అడిగితే బ్యాంకులు వెంటనే అప్పు ఇవ్వడానికి ముందుకు వస్తాయి. దాని ద్వారా వీళ్ళకి రుణ సదుపాయం తేలిగ్గా జరిగే అవకాశం ఉంటుంది. ఇలా సంపద పెరిగిపోవడానికి అవకాశం వస్తుంది. అలా ఒక మార్గం అయితే ఒకవేళ 100 రూపాయలుగా ఉన్న చేరిన షేరు కొన్ని రోజుల తరువాత వీరికి అవసరం లేదు, అవసరం తీరిపోయింది అనుకున్నారనుకోండి, మార్కెట్లో నుంచి తీసేయాలనుకుంటే ఏం చేస్తారు, మళ్ళీ ఏం చేస్తారంటే 95 రూపాయలకి బీకి అమ్ముతాడు.
బి ఏం చేస్తాడు, 95 రూపాయలు కొన్న షేర్ని 2 రోజులు ఆగిపోయి 90 రూపాయలకి ఇతనికి అమ్ముతాడు. ఇలా ఒక్కొక్కళ్ళు తగ్గిన రేటుకు అమ్ముకుంటూ వచ్చి చివరికి మళ్ళీ 10 రూపాయలకి తీసుకొచ్చేసారనుకోండి. అప్పుడు ఏం జరుగుతుందంటే మళ్ళీ కంపెనీ విలువ తిరిగి ఏ కోటి రూపాయలకో 10 కోట్లకో చేరిపోతుంది. వెంటనే పేపర్లో హెడ్లైన్స్ వస్తారు, రాస్తూ పోతారు. ఏమని, నిన్నటి వరకు 100 కోట్లుగా ఉన్న కంపెనీ కేవలం 10 కోట్లకు వచ్చింది, 90 కోట్ల సంపద ఆవిరైపోయింది అంటారు. నిజానికి వీళ్ళిద్దరి మధ్యన జరిగిన ట్రాన్సాక్షన్స్ 100 షేర్లు 1000 షేర్లు తప్ప మిగిలిన 8 మంది షేర్లు అతనివరకు మార్కెట్లోకి రావటమో జరగలేదు, వారు ట్రేడింగు చేయలేదు. రేటు పెరిగినప్పుడు వాళ్ళు ఆనందపడింది లేదు, రేట్లు తగ్గినప్పుడు వాళ్ళు బాధపడేది లేదు. ఎందుకంటే వాళ్ళు బిజినెస్ నమ్మి బిజినెస్లో భాగస్తులుగా కంటిన్యూ అవుదాం అనుకున్నారు, కానీ ఈ షేర్ మార్కెట్ విషయాలు పట్టించుకునే దృష్టి వాళ్ళకి లేదు. కాబట్టి ఇలా మార్కెట్లో పెరిగినటువంటి ప్రతి పెరుగుదల సంపద పెంచినట్లుగాను, ప్రతి తగ్గుదల సంపదను హరించినట్లుగాను భావించడం మంచి పద్ధతి కానే కాదు. అది ఎప్పుడు సహేతుకం, ఎప్పుడు రీజనబుల్, ఎప్పుడు జస్టిఫైడ్ అవుతుందంటే లార్జ్ హోల్డింగ్ అంటే పబ్లిక్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆ కంపెనీలో షేర్స్ ఉండి ఆ కంపెనీ ధర కనుక కంపెనీకి మెరుగైన ప్రాస్పెక్ట్స్ మూలంగా పెరిగినట్లయితే సంపద పెరిగినట్లుగా భావించాలి. ఒకవేళ ఆ కంపెనీ తాలూకు ఏదైనా నెగిటివ్ న్యూస్ వచ్చి ఆ కంపెనీ షేర్ కనుక మామూలుగా డిమాండ్ తగ్గి పడిపోతే అప్పుడు సంపద తగ్గినట్లుగా భావించాలి. కానీ మార్కెట్లో వచ్చే ప్రతి హెడ్లైన్ని ఆలోచించి ఆ హెడ్లైన్ మూలంగా ఎంతమందికి ఎంత సంపద వచ్చిందో పోయిందో అనుకోవటం ఎట్టి పరిస్థితుల్లో కూడా కరెక్ట్ కాదు అని గమనించాలి. అందువల్ల ప్రతి ఇన్వెస్టరు కూడా మార్కెట్లో కొనాలన్నా అమ్మాలన్నా కూడా తను కొనదలుచుకున్నా లేదా అమ్మదలుచుకున్న కంపెనీల యొక్క షేర్లపై కొద్దిగానైనా అవగాహన పెంపొందించుకుని పెట్టడం తప్పకుండా చేయాలి. ఈ ఎగ్జాంపుల్ ద్వారా మేము చెప్పదలుచుకుంది ఏంటంటే నిజంగా రియల్ మార్కెట్లో ఇటువంటి సిచ్యువేషన్ ఉంటుందా అంటే ప్రస్తుతం సెబీ నిర్వహణలో పనిచేస్తున్నాయి కాబట్టి ఇటువంటి దొంగ పనులకు అవకాశం లేకుండా రోడ్లన్నీ దోవలన్నీ మూసివేయడం జరిగింది. కానీ గతంలో జరుగుతూ ఉండేవి. ఇప్పుడు కూడా కొన్ని కంపెనీలు ఇలా చేస్తున్నారు అని సెబీకి ఇన్ఫర్మేషన్ అందటం ద్వారా ఎన్నో ఎంక్వైరీలు చేసి వారందరినీ కూడా కట్టడి చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే ప్రసాద్ గారు చెప్పిన ఎగ్జాంపుల్ ప్రకారం మనం స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నట్లయితే కేవలం ప్రైసెస్ మాత్రమే చూసి ఇన్వెస్ట్ చేయకుండా ఆ కంపెనీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, దాని ఆపరేషన్స్ ఎలా ఉన్నాయి అనే విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేయాలన్నమాట. స్టాక్ మార్కెట్లో ప్రవేశించాలనుకునే ప్రతి వ్యక్తి తప్పకుండా తెలుసుకోవాల్సినటువంటి అంశాలపై దృష్టి పెట్టిన మనం ఇంకొన్ని విషయాలు సేకరించబోయే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. Vivekam, a product-driven advisory firm, provides services through features like Snapshot, Spot, Portfolio Scanner, helping clients maximize their results and beat the market. Call our trusted advisors today. Every day is a new opportunity. That's the way of life. Markets are full of surprises. Monetize your winning moves. Ethics, values, strategic investments separate the winners from the losers. Check. When it comes to chess, I play to win. When it comes to investments, TradeWell helps me win. లెర్న్ టు ఎర్న్ ప్రోగ్రామ్కి తిరిగి స్వాగతం. షేర్ ప్రైసెస్లో పాసిబిలిటీ ఉన్న కొన్ని చీటింగ్ అండ్ మోసాల గురించి తెలుసుకున్న మనము ఇప్పుడు ఇండెక్స్ అనేది ఎవరు స్థాపిస్తారు, ఎలా క్రియేట్ అవుతుంది, ఎవరు మేనేజ్ చేస్తారు అండ్ ఇండెక్స్ ప్రైసెస్ అనేవి ఎందుకు ఎలా మారుతాయో ప్రసాద్ గారిని ఒకసారి అడిగి తెలుసుకుందాం. ఇండెక్స్ యొక్క నిర్వహణ బాధ్యత సాధారణంగా స్టాక్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ వద్దే ఉంటుంది. ఎందుకంటే స్టాక్ ఎక్స్చేంజెస్ ఏం చేస్తాయంటే తమ వద్ద ట్రేడ్ అవుతున్న షేర్లలో మంచి కంపెనీలు ఏవో కూడా ఎన్నుకునే ప్రయత్నం చేస్తాయి. అంటే ఇంతకుముందు మనం ఎగ్జాంపుల్లో చేసినట్లుగా మోసపూరిత కంపెనీలు కనుక ఉన్నట్లయితే వాటన్నిటిని తీసి పక్కన పెట్టి ఏ కంపెనీలు అయితే ఒక సిగ్నిఫికెంట్ సైజు కన్నా ఎక్కువ ఉంటాయో, ఏ కంపెనీలు అయితే ఎకానమీని రిప్రజెంట్ చేస్తూ ఉంటాయో, ఏ కంపెనీలో అయితే ప్రజల భాగస్వామ్యం ఎక్కువగా ఉంటుందో, ఇలా అన్ని ప్రామాణికాలని తీసుకొని అవన్నీ కూడా సాటిస్ఫై అయిపోయిన తర్వాత కొన్ని కంపెనీలను ఏరుకొని ఆ కంపెనీలు ఆ ఇండస్ట్రీలో దాదాపుగా మార్కెట్ లీడర్స్గా ఉన్నాయో లేవో చూసుకుని ఆ తరువాత అన్నిటినీ కలిపి అప్పుడు ఇండెక్స్లో పార్ట్లుగా చేరుస్తుంది. అంటే ఒక ఇండెక్స్ అనేది ఫామ్ అవ్వాలి అంటే మనం చేయవలసింది ఏంటంటే ఒక చిన్న ఎగ్జాంపుల్గా తీసుకుందాము అంటే ఒక హిందుస్థాన్ లివరు, ఒక ఇన్ఫోసిస్ కంపెనీలనే తీసుకుందాం. ఒకవేళ కనుక ఏదైనా కారణం వల్ల స్టాక్ ఎక్స్చేంజ్ కనుక ఈ రెండు కంపెనీలనే కనుక ఇండెక్స్లో ఫామ్ చేద్దాము అని అనుకున్నట్లయితే ఏం జరుగుతుందంటే హిందుస్థాన్ లివర్లో ఉన్న షేర్లు ఎన్నో చూస్తారు, ఇన్ఫోసిస్లో ఉన్న షేర్లు ఎన్నో చూస్తారు. ఈ రెండు కంపెనీల్లో ఉన్న నెంబర్ ఆఫ్ షేర్స్ ఎన్నో చూసి దానిని ఆ రోజు ట్రేడ్ అయినటువంటి మార్కెట్ విలువతో మల్టిప్లై చేసినట్లయితే ఆ కంపెనీల యొక్క మొత్తం విలువ ఎంతో వస్తుంది.
అంటే ఒకవేళ కనుక 10 కోట్ల షేర్లు ఉండి అది ఒక్కొక్కటి 100 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది అనుకోండి, అంటే ఒక కంపెనీ విలువ 1000 కోట్లు, అలాగే రెండో కంపెనీ విలువ కూడా 1000 కోట్లు అయిందనుకోండి. అప్పుడు ఏం చేస్తారంటే ఈ రెండు కంపెనీలు కలిపి ఇండెక్స్ అని చెప్తున్నారు అంటే ఇందులో భాగస్వామ్యం హిందుస్థాన్ లేవర్కి 50%, ఇన్ఫోసిస్కి 50%. అందువల్ల ఏం జరుగుతుంది, ఒకవేళ కనుక ఈ రోజున 100 పాయింట్లుగా ఇండెక్స్ మొదలుపెట్టినట్లయితే మీకు అనుమానం రావచ్చు, 100 పాయింట్లుగా ఎందుకు మొదలు పెడతారు, ఆ పాయింట్లు ఏమిటి, రూపాయలు ఏమిటి అనుకోవచ్చు. ఎప్పుడు కూడా ఇండెక్స్ అనేది ఒక సంఖ్య, కేవలం నంబరే, కానీ అది రూపాయలుగా పిలువబడదు. అందువల్ల ఏం చేస్తారంటే మొత్తం కలిపి చూసినట్లయితే 2000 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న రెండు కంపెనీలని కలిపి దానిని ఈక్వల్ టు 100గా చేస్తారు. ఇలా ఒక్కసారి కనుక 100తో ప్రారంభించినట్లయితే ఆ తర్వాత ఒకవేళ రెండు కంపెనీలు పెరిగాయనుకోండి, అప్పుడు ఏమవుతుంది, 2000 కోట్లుగా ఉన్నటువంటి మార్కెట్ క్యాపిటలైజేషన్ లేదా కంపెనీల యొక్క విలువ ఒకవేళ 2200 కోట్లు అయిపోయింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే ఒక 10% పెరిగింది కాబట్టి ఇండెక్స్ వాల్యూ కూడా 100 నుంచి పెరిగి 110 అని చెప్తారు. అలాగే ఒక 10% పడిపోయింది అనుకోండి, అప్పుడు 100లోంచి 10 తీసేసి 90 అని చెప్తారు. కాబట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇండెక్స్ అనేది కేవలం నెంబర్. ఆ నెంబర్ రావడానికి వచ్చేటువంటి కారణాలు ఏంటంటే మంచి మంచి కంపెనీలు, నిజానికి ఇండియాలో పేరెన్నిక పొందినటువంటి ఇండస్ట్రీస్కి రిప్రజెంట్ చేసేటువంటి మంచి మంచి కంపెనీలు ఎన్నుకుని వాటన్నిటిని మాత్రమే ఇండెక్స్లో భాగస్వామ్యం చేస్తారు. అందువల్లనే మీరు మార్కెట్ యొక్క గమనాన్ని, మార్కెట్ యొక్క నాడిని పట్టాలి అంటే కేవలం ఇండెక్స్ను చూసుకుంటే చాలు, కానీ ప్రతి కంపెనీని చూడవలసిన అవసరం లేదు. ఇక్కడ మీకు అర్థం కావడానికి వీలుగా కేవలం రెండు కంపెనీలే చెప్పినప్పటికీ నిజానికి ఎక్కడా కూడా రెండు కంపెనీలు ఇండెక్స్లో ఉండవు. ప్రస్తుతానికి సెన్సెక్స్, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ చూస్తున్న సెన్సెక్స్లో అయితే 30 షేర్లు, అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ చేస్తున్నటువంటి నిఫ్టీలో అయితేనేమో 50 షేర్స్ని కలిపి ఇండెక్స్గా ఫామ్ చేయడం జరిగింది. అంటే ఏదైనా ఒక పరిస్థితుల్లో ఏదైనా ఒక రోజు కనుక అందులో 25 షేర్లు పెరిగి 25 షేర్లు తగ్గాయి అనుకోండి, ఇండివిజువల్గా మీకు ఉన్నటువంటి షేర్స్ ప్రకారం మీకు కొంత లాభం నష్టం రావచ్చు. కానీ ఇండెక్స్ కనుక చూసినట్లయితే సగం సగం పెరిగినట్లయితే, సగం పెరిగి సగం తగ్గితే ఇండెక్స్లో ఏ మార్పు ఉండదు. అంటే దాని ప్రకారం వేరే ఫారిన్ కంట్రీలో ఉన్న వాళ్ళు ఎవరైనా కనుక చూసినట్లయితే కొంత అపోహకు గురయ్యే అవకాశం ఉంటుంది. ఏమని, స్టాక్ మార్కెట్లో తేడాలు ఏమీ లేవు అనుకుంటారు, కానీ నిజానికి ఇండెక్స్ పరంగా ఏమీ మార్పు లేవు, చేర్పులు లేవేమో, కానీ ఉన్నటువంటి కన్స్టిట్యూయెంట్స్ అయినటువంటి కొన్ని షేర్లు ఏమో పెరిగాయి, కొన్ని షేర్లు ఏమో తగ్గాయి. అందువల్ల ఇండెక్స్ అనేది జనరల్గా గైడెన్స్ ఇస్తుంది, కానీ పూర్తిగా అవగాహన మాత్రం ఇవ్వడానికి సాధ్యపడదు అని తెలుసుకోవాలి. అలాగే కంపెనీల యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ ఒక్కదానే ప్రామాణికంగా తీసుకోకుండా ఇంకొన్ని ఫ్యాక్టర్స్ను కూడా ఇండెక్స్ని గమనించేటప్పుడు, ఇండెక్స్ని లెక్కించేటప్పుడు గమనించక తప్పదు. అవేమిటంటే ఒక కంపెనీలో చెప్పుకోవడానికి 10 కోట్ల షేర్లు ఉండవచ్చు, కానీ అందులో కనుక ప్రమోటర్స్ దాదాపుగా 70% పొంది ఉన్నట్లయితే, వాళ్ళు ఎవరూ అమ్మటానికి అంతగా ఇష్టపడనట్లయితే మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చే షేర్ల మ్యాక్సిమం సంఖ్య ఎంత, కేవలం 30% మాత్రమే. అటువంటి సందర్భాల్లో స్టాక్ మార్కెట్లో ఉన్నటువంటి మేనేజ్మెంట్, అంటే స్టాక్ ఎక్స్చేంజ్ యొక్క మేనేజ్మెంట్ ఏం చేస్తుందంటే ఈ 30% షేర్లు మాత్రమే వాల్యూ కింద తీసుకుని దాన్నే మన పరిభాషలో ఫ్రీ ఫ్లోట్ అని పిలుస్తారు. అలా ఫ్రీ ఫ్లోట్గా ఉన్న షేర్స్ ఎన్నో చూసి అలా ప్రతి కంపెనీలోనూ ఫ్రీ ఫ్లోట్గా ఉన్న కంపెనీలని ఉన్న షేర్స్ని అన్నింటినీ కూడా గణించి ఆ మొత్తాన్ని గమనించి అంతాన్ని కూడి దాని మీద ఇండెక్స్ని క్రియేట్ చేయడం జరుగుతుంది. ఇండెక్స్ ఏర్పాటు చేయడానికి ఎన్నో కంపెనీలను పరిగణిస్తారు అని తెలుసుకున్న మనం ఇండెక్స్లో లేదా కంపెనీల యొక్క ధరల్లో మార్పులు చేర్పులు జరుగుతూ ఉండటానికి కారణం కొంతమంది ప్లేయర్స్ తమ కొనుగోళ్లు అమ్మకాలు చేయటం అని కూడా తెలుసుకున్నాం. ఇటువంటి ప్లేయర్స్ ఎవరు, అటువంటి వారి యొక్క ఉద్దేశాలు ఏంటో తెలుసుకునబోయే ముందు ప్రేక్షకుల నుండి వచ్చిన కొన్ని ప్రశ్నలను ఈరోజు పరిగణిద్దాం. ఆర్కే రెడ్డి గారు రాస్తున్నారు, ప్రస్తుతం నేను ఎన్ఆర్ఐ స్టేటస్లో ఉన్నాను. 3 months బ్యాక్ 1.7 crores పెట్టి కొన్న బిల్డింగ్ పైన నాకు నెలకి 55,000 రూపీస్ రెంట్ వస్తుంది. కానీ దానికోసం తీసుకున్న 70 lakh రూపీస్ లోన్ మీద 9.65% ఛార్జ్ చేస్తున్నారు. నాకు వచ్చే రెంట్ నేను కట్టవలసిన ఈఎంఐలో 50%కి మాత్రమే సరిపోతుంది. మాకు బ్యాంక్లో ఉన్న 35 lakh రూపీస్ ఫిక్స్డ్ డిపాజిట్ ఈ నెల చివరికి మెచ్యూర్ అవుతుంది. ఈ డిపాజిట్ మొత్తం లోన్ రీపేమెంట్ కోసం వాడటం మంచిదా లేక డిపాజిట్ రెన్యూ చేయటం మంచిదా తేల్చుకోలేకపోతున్నాను. మీ సలహా ఏమిటో చెప్పగలుగుతారా? రెడ్డి గారు, మీరు మొట్టమొదటి గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే మీ యొక్క ఇన్కమ్ అనేది ఖర్చుల కన్నా ఎక్కువ ఉండాలనేది అందరూ చెప్పే సూత్రం. అయితే ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నటువంటి వ్యక్తులకేమో కొన్ని సదుపాయాలు ఉంటాయి, ఇన్కమ్ ట్యాక్స్ పే చేయని వ్యక్తులకేమో కొన్ని సదుపాయాలు ఉండవని కూడా మనం గమనించాలి. ఆ కోణంలో కనుక ఆలోచించినట్లయితే ఎన్ఆర్ఐగా ఉన్న మీరు ఏ దేశంలో నివసిస్తున్నా ఎంతో కొంత సంపాదిస్తూ ఉంటారని, బహుశా ఆ దేశంలో కూడా ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారని భావించి నేను మీకు ఈ ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను.
దాని ప్రకారం మీరు ఏం చేయాలంటే ఇండియాలో మీకు ఏదైనా ఆస్తి ఉన్నట్లయితే ఆ ఆస్తి పైన వచ్చేటువంటి మొత్తం మీద ట్యాక్స్ కూడా ఇండియాలో కట్టి తీరాలి. ఒకవేళ ఉడంబడిక ఉన్నట్లయితే ఒక అగ్రిమెంట్ కనుక డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ ట్రీటీ మీరుండే దేశంతో కనుక ఇండియాకి అగ్రిమెంట్ ఉంటే ఇక్కడ కట్టిన ట్యాక్స్ అక్కడ బెనిఫిట్ పొందొచ్చు. కానీ అలా ఉందో లేదో తెలియదు కాబట్టి ఆ దృష్టిలో నేను ఆలోచించకుండా కేవలం ఇండియా కోణంలో ఆలోచించి చెప్పాలి అంటే మీరు ఖచ్చితంగా చేయవలసిన పని ఏంటంటే ఇండియాలో వచ్చే ఇన్కమ్ ట్యాక్స్ కనుక ఇండియాలో వచ్చే ఇన్కమ్ మీరు దాదాపుగా 50% అని చెప్పారు కానీ రెంట్ ఎంత వస్తుందో చెప్పలేదు. మీకు వచ్చే రెంట్లో 30% వరకు ఇన్కమ్ ట్యాక్స్లో కన్సెషన్ ఇవ్వబడుతుంది. అంటే మీకు వచ్చే రెంట్లో కేవలం 70% పైన మాత్రమే ట్యాక్స్ విధించే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఒకవేళ కనుక మీకు వచ్చేటువంటి ఇన్కమ్ ట్యాక్స్ లైబిలిటీ కనుక వస్తున్నట్లయితే అప్పుడు మీరు తీసుకున్న లోనుపై కట్టే వడ్డీ అంతా కూడా కన్సెషన్గా ఇవ్వడం జరుగుతుంది. అందువల్ల మీరు నిజానికి ఇన్కమ్ ట్యాక్స్ కట్టవలసిన బాధ్యత ఉండదు. కాబట్టి మీరు గమనించాల్సింది లేదా లెక్కించాల్సింది ఏంటంటే మీ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ ఎంతో చూడాలి. ఒకవేళ మీకు వస్తున్నటువంటి ఇన్కమ్ ట్యాక్స్ కన్సెషను ఆ 2.65 ఆ 2.65 అంటే ఏంటంటే మీరు బ్యాంకులో వేస్తే మీకు వచ్చేది 7%, కానీ మీరు కనుక లోన్ రీపేమెంట్ చేస్తే మీకు మిగిలేది 9.65%, అంటే దాదాపుగా 2.65% అనమాట. ఆ 2.65% కనుక మీకు ఆల్రెడీ కన్సెషన్ కనుక వస్తున్నట్లయితే మీరు లోను క్లోజ్ చేయకుండా ఆ డబ్బుని కానీ బ్యాంకులో వేసే బదులుగా వేరొక చోట ఇన్వెస్ట్ చేసి మెరుగైన ఫలితాలు పొందడానికి ప్రయత్నించడం మంచిది. అలా కాకుండా మీకు కన్సెషన్ కనుక లేనట్లయినా ఒకవేళ కనుక ఇటువంటి కన్సెషన్ ఇన్కమ్ ట్యాక్స్లో కనుక రానట్లయితే మాత్రం ఖచ్చితంగా మీకు తీసుకున్నటువంటి డిపాజిట్ని తీసుకుని లోను క్లోజ్ చేసి మొట్టమొదటి అప్పు లేకుండా ఉండటం మంచి పద్ధతి. ఎందుకంటే సాధారణంగా జరిగేటువంటి పరిణామం ఏంటంటే ఎవరైనా అప్పు చేసి కనుక పెట్టుబడి చేసినట్లయితే విపత్కర పరిస్థితుల్లో దానిలో ఏదైనా నష్టం వచ్చినప్పుడు ఇక్కడ నష్టం వచ్చినట్లు అవుతుంది, అక్కడ నష్టం వచ్చినట్లు అవుతుంది. అప్పుడు ఇంటి పోరు భరించడం కష్టం అవుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా అప్పు ఉన్నప్పుడు వేరొక చోట ఇన్వెస్ట్ చేయడం అనేది మంచి పద్ధతి కాదు. ఆ దృష్టిలో కనుక ఆలోచిస్తే మీ ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలో మీకు కన్సెషన్ పెద్దగా రానట్లుగా కనపడుతున్నట్లయితే ఆ పరిస్థితుల్లో మాత్రం ఖచ్చితంగా వెంటనే లోన్ క్లోజ్ చేయండి. అలా కాకుండా మీరు ఆల్రెడీ చాలా హై ఇన్కమ్ ట్యాక్స్ బ్రాకెట్లో ఉన్నట్లయితే మాత్రం ఇంకా కొన్ని రోజులు అయితే బ్యాంకులో డిపాజిట్ చేసే బదులుగా దానికైనా మెరుగైన ఫలితాలు వచ్చేటువంటి మ్యూచువల్ ఫండ్స్ ఈక్విటీస్ వైపు దృష్టి పెట్టినట్లయితే ఫలితాలు 9.65 కన్నా కూడా ఇంకా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు ప్రతిఫలం ఎక్కువ వస్తుంది కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ కన్సెషన్ వస్తుంటుంది, ఇక్కడ ప్రతిఫలం ఎక్కువ వస్తుంటుంది. కాబట్టి రెండు రకాలుగా లాభం చేరే అవకాశం ఉంటుంది. ఇండెక్స్ గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం మనం. వచ్చే వారం ఈ స్టాక్ మార్కెట్లో ఉండేటువంటి ప్లేయర్స్ ఎవరెవరు లేదా పార్టిసిపెంట్స్ ఎవరు, వారిని నడిపించేటువంటి శక్తులు ఏమిటి, కారణాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అప్పటి వరకు సెలవు, నమస్కారం. Vivekam, a product-driven advisory firm, provides services through features like Snapshot, Spot, Portfolio Scanner, helping clients maximize their results and beat the market. Call our trusted advisors today.